ఇప్పటికే బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు. ఇక రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ప్రియాంక గాంధీతో సీఎం మంత్రులు చర్చించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ సీఎం ఢిల్లీ టూర్ ఎలా కొనసాగుతుంది, అక్కడ ఆయన స్కెడ్యూల్ ఏంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. మొదటి రోజు పర్యటనలో భాగంగా నిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే నీటిపారుదల శాఖ సలహాదారు, అలాగే కార్యదర్శి వారి ముగ్గురితో కూడా నిన్న తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. గత ఏదైతే 2 రోజుల క్రితం శనివారం ఏదైతే సమావేశం జరిగిందో ఆ సమావేశంలో జరిగిన అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో జరిగిన సమావేశం గురించి నిన్న మొదటి రోజు సమావేశంలో భాగంగా అంటే పర్యటనలో భాగంగా వారితో నిన్న చర్చించారు. మళ్ళీ రెండవ రోజు ఈరోజు ఇటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులతో నీటిపారుదల శాఖ అధికారులు సమావేశం కొనసాగుతుంది. ఇక రెండవ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వీరు నలుగురు కూడా ప్రియాంక గాంధీతో కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై పలు కీలక విషయాలపై కూడా రాజకీయ అంశాల గురించి ప్రియాంక గాంధీతో చర్చించినట్లుగా తెలుస్తోంది. అంటే మొదటి నుంచి కూడా అందరూ అనుకుంటున్నట్లుగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు ఇటు చేరికలకు సంబంధించి కానీ కొన్ని నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తరణ, మరోవైపు పిసిసి ప్రెసిడెంట్ ఇటువంటి పలు అంశాలపై కూడా ఇటు మర్యాదపూర్వకంగా భేటీ అయిన సందర్భంగా పలు రాజకీయ అంశాలపై, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కూడా ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు చర్చించినట్టు తెలుస్తుంది. ఇటీవల ఏదైతే రుణమాఫీ చేశారో ఆ రుణమాఫీ చేసిన అంశాన్ని కూడా ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక మిగతా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఏదైతే అంశం ఉందో ఆగస్టు 15లోగా పూర్తి చేస్తాము, రుణమాఫీ చేస్తామని తెలిపిన నేపథ్యంలో అది కూడా ఆగస్టు 15 లోపలే కంప్లీట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామంటూ కూడా ప్రియాంక గాంధీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకువెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రియాంక గాంధీతో భేటీ ముగిసిన తర్వాత ఇటు రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక రాహుల్ గాంధీతో భేటీ అయిన సందర్భంగా ఇటు వరంగల్లో ఏదైతే కృతజ్ఞతా సభ భారీ బహిరంగ సభ ఏదైతే ఏర్పాటు చేశారో రుణమాఫీకి సంబంధించి ఆయనకు ఆహ్వానం పలికేందుకు కూడా ఆయన కూడా కలిసి ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే ప్రజెంట్ లోక్సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇటు రాహుల్ గాంధీని కూడా కలిసి ఈ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ అంశాలకు సంబంధించి కూడా కొన్ని అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా కోరినట్లుగా తెలుస్తుంది. ఇక రాహుల్ గాంధీని కలిసిన సందర్భంలో తెలంగాణ అంశాలకు సంబంధించి ప్రధానంగా అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి ఇటు రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో అనేక పెండింగ్ అంశాలు ఉన్నాయి. వాటిపైన మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశాలు కానీ ఆర్థిక వెనుకబాటుతనానికి సంబంధించి ఆర్థికంగా వెనుకబడి ఉంది కాబట్టి అటువంటి అంశాలు కొన్ని కీలక అంశాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి కూడా లోక్సభ వేదికగా కొన్ని సమస్యలను ప్రశ్నల రూపంలో లేవనెత్తాలంటూ కూడా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్తున్నట్టు తెలుస్తుంది. అంటే వాయిదా తీర్మానాలు ఇచ్చి ఆ వాయిదా తీర్మానాల ద్వారా ప్రశ్నించడం ద్వారా రాష్ట్రానికి కొంతమేరైనా సహకారం అందుతుంది కేంద్ర ప్రభుత్వం నుండి అనే ఉద్దేశంతో పార్లమెంట్ ఉభయ సభలు కూడా ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించాలనే అంశాలను కూడా ప్రధానంగా రాహుల్ గాంధీ దృష్టికి ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల దృష్టికి తీసుకువెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇటు రాష్ట్రానికి సంబంధించిన అంటే పార్టీ కార్యక్రమాలతో పాటు ఇటు రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇటు కేంద్ర మంత్రులను కూడా కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్స్ ఖరారయ్యాయి. మధ్యాహ్నం 1:30 కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో అటు భట్టి విక్రమార్క అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు వెళ్ళి ఆయనతో సమావేశం కాబోతున్నారు. ఇక రాష్ట్రానికి సంబంధించి పెట్రోలియం శాఖకు సంబంధించి మరోవైపు నేచురల్ గ్యాస్ మినిస్టర్గా కూడా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రధానంగా హర్దీప్ సింగ్ పూరితో సమావేశమై రాష్ట్రానికి కావాల్సిన సహకారాన్ని ఆయన కోరబోతున్నారు. ఇక